ఈ బెట్టింగ్ అని, గ్యాంబ్లింగ్‌ని ఎలా మానేయాలి? చాలామంది అనుకుంటారు, ఈ రోజు మానేస్తాను. ఈ రోజు నుంచి ఇంక అసలు బెట్టింగ్ జోలికెళ్ళను అని జెప్పేసి నిర్ణయాలు తీసుకుంటారు. అలా అనుకుంటారు. మళ్ళీ ఒక 2, 3 రోజులయిన తర్వాత మళ్ళీ బెట్టింగ్ ఆడేస్తారు. నిజం చెప్పాలంటే అలా తీసుకున్నంత మాత్రాన మీరు బెట్టింగ్ మానేయలేరు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను. అలా పాటించండి. మీరు బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ మానేయడానికి చాలా వరకు ఆస్కారం ఉంటది. మీరు రోజుకి ఒక 10 సార్లు గనక బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళనుకో, ఒక రోజు తగ్గించండి. రోజుకి ఒకరోజు 5 సార్లు, ఒకరోజు 2 సార్లు, ఒకరోజు ఒకసారి. ఇలా మీరు తగ్గిస్తూ వస్తే మెల్లిగా ఈ బెట్టింగ్ ఆడాలనే ఆలోచన బలహీనపడతది. బెట్టింగ్ ఆడే సమయం. చాలామంది బెట్టింగ్ అని గ్యామ్లింగ్ ఆడటానికి ఒక ఫిక్స్డ్ టైము ఏర్పరచుకుంటారనమాట. అంటే ఎక్కువ నైట్‌లో ఈ టయాన్ని ఫిక్స్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ బెట్టింగ్ ఆడాలని మీరు ఫిక్స్ చేసుకున్న టైము వస్తుందో, ఆ వచ్చే ముందు మీరు బయటికి వెళ్ళటం, లేకపోతే ఫ్రెండ్స్‌తో తిరగడం, ఇంకా వాకింగ్ చేయడం, ఇటువంటి ఏదో ఒక పనిలో మీరు బిజీగా ఉండేలాగా షెడ్యూల్ చేసుకోండి. ఇలా టైం మారితే మీరు ఆడాలన్న ఆలోచన కూడా మారతది. ఈ బెట్టింగ్ సైట్‌లో డిపాజిట్ చేసే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అయి కష్టంగా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఉదాహరణగా చెప్పాలంటే మీ బ్యాంక్ అకౌంట్‌లో మనీ లేకుండా చూసుకోవడం, యూపీఐ ట్రాన్సాక్షన్‌లు ఏవైతే ఉన్నాయో ఈ యాప్‌లో వాటిని డిలీట్ చేయడం, మీ ఏటీఎం కార్డులుంటే గనక మీ ఏటీఎం కార్డుల్లో పిన్ నంబర్స్ మీకు తెలియకుండా మార్చుకోవడం, ఇంకా క్రెడిట్ కార్డులు. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చాలామంది లోన్ తీసుకొని బెట్టింగ్‌లో పెట్టేస్తూ ఉంటారు. అయితే ఈ క్రెడిట్ కార్డుల ద్వారా లోన్‌లు రాకుండా చూసుకుంటాం. ఈ విధంగా మీరు ట్రాన్స్‌లేషన్ ఆప్షన్ లేకుండా జాగ్రత్త పడాలి. ఒకటి చెప్తున్నాను, బెట్టింగ్ మీ డబ్బుని తీసుకోలే. బెట్టింగ్‌కే మీరిచ్చారు. అది తిరిగి వస్తుందని మీరు నమ్మితే ఇంకా పోతది. మెయిన్ ఈ ఆలోచనని మీ మైండ్‌లోంచి తీసేయాలి. రికవరీ చేసుకోవాలనే ఆలోచన మీ మైండ్‌లో ముందుగా స్టాప్ చేయాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే బెట్టింగ్‌ని కొన్ని రోజులు మానేస్తారు. మానేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా! అంటే క్రికెట్‌కి సంబంధించిన స్కోర్‌లు చూపించే యాప్స్ అయినా సరే, లేదా వాళ్ళు మానేసిన తర్వాత ఉన్న సైట్‌లయినా సరే మళ్ళీ అయి ఓపెన్ చేసి, అంటే డిపాజిట్ చేసుకోకపోయినా సరే వాటిల్ని మళ్ళీ కెలుకుతూ ఉంటారనమాట. ఏంటి సరదాగా చూద్దాం ఇలాగా. ఇది కూడా చాలా డేంజర్ అనమాట. మీరు మానేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ అటువంటియి చూస్తే మీ మైండ్ మళ్ళీ ఆడాలనే థాట్‌లని తీసుకొస్తా ఉంటది. కాబట్టి అటువంటి యాప్స్ ఏమైనా ఉంటే వెంటనే మీ మొబైల్‌లోంచి డిలీట్ చేసేయండి. రోజు ఎంత సేవ్ చేశారన్నది ఒక నోట్ బుక్‌లో రాసుకోండి. ఎలా అంటే ఈరోజు నేను 500 డిపాజిట్ చేయలేదు. 500 నేను సేవ్ చేశాను. ఇలా మీరు రాసుకోవడం వల్ల మీరు ఎంత సేవ్ చేస్తున్నారన్నది మీ కళ్ళతో చూసినప్పుడు మీకు ఒక ఆలోచన మొదలవుతదనమాట. అంటే నేను కూడా సేవ్ చేయగలను. ఈ బెట్టింగ్ మానేస్తే సేవ్ చేయగలను అనే ఆలోచన మొదలయ్యి మీకు ఇది అలవాటుగా మారతది. ఇక్కడ మరొక విషయం చెప్పాలి. పోయిన డబ్బు గురించి మట్టికి ఆలోచించకండి. ఇప్పటి నుంచి ఎంత సేవ్ చేసుకుంటున్నారనే దాని గురించి ఆలోచించండి. చాలామంది ఏంటంటే ఏదోలా బెట్టింగ్ మానేసిన తర్వాత ఖాళీగా ఉంటారు. అంటే మేము బెట్టింగ్ మానేసాం గదా! అన్నట్టుగా ఉంటారు. మెయిన్ ఒక విషయం చెప్తున్నాను. ఖాళీగా మట్టికి ఉండకూడదు. ఈ బెట్టింగ్ మానేసిన తర్వాత ఖాళీ సమయం అస్సలు ఇవ్వకూడదు. ఏదో ఒక జాబు, ఏదో ఒక బిజినెస్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఈ బెట్టింగ్ అడిక్షన్‌లో ఉండటం వల్ల మీ జాబ్ గాని, మీ బిజినెస్ గాని పోయుంటే, ఇప్పటి నుంచి మీరు ఏదో ఒక జాబ్ గాని, ఏదో ఒక చిన్న బిజినెస్ గాని చేస్తా ఉండాలి తప్ప ఖాళీగా మట్టికి ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు ఖాళీగా ఉండటం మొదలు పెడతావో, నీ ఆలోచనలు మళ్ళీ బెట్టింగ్ వైపు మళ్ళిస్తాయి. అంతకుముందు నీకు ఎంత జీవితం, ఎంత బిజినెస్ జరిగేది ఇదంతా మర్చిపో. ఇప్పటి నుంచి నీకు ఎంత సంపాదిస్తున్నావు అన్నదే గుర్తుపెట్టుకో. ఆఖరి బెట్టు. ఈ ఆఖరి బెట్టే అనేది చాలా ప్రమాదం అనమాట. ఈ రోజు నాడు ఇంతమంది లాస్ అయిపోవడానికైనా, అప్పులైపోవడానికన్నా, బాధలు పడటానికైనా ఇదే కారణం. ఆఖరి బెట్టు. చాలామంది మానేస్తారు అనుకుంటారు. ఇంకా ఈ రోజు నుంచి మానేద్దాం అనుకుని ఆఖరి బెట్టు. ఇంకా ఈ ఒక్క బెట్ ఏసి మానేద్దాం అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఈ ఆఖరి బెట్ అన్నది మీ మైండ్‌లో తీసేయండి. ఇలా ఆఖరి బెట్ వెయ్యాలి అనుకున్నప్పుడు మీరు మైండ్‌లో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇన్ని సంవత్సరాలు ఆఖరి బెట్టు అంటే ఆడాను. ఈ ఒక్క బెట్ వల్ల నేనేం సాధించగలను అని చెప్పి ఆలోచించండి. అలా ఆలోచించుకున్నప్పుడు మీ మైండ్ మారుతది. ఇప్పుడు నేను చెప్పినయన్నీ కూడా మీరు పాటిస్తే గనక డబ్బు మాత్రమే కాదు, మీ పోయిన మనశ్శాంతి, మీ కుటుంబ గౌరవం మొత్తం కూడా తిరిగొస్తది. ఇలా మీరు 1 మంత్ చేస్తే ఇక్కడ మీరు బెట్టింగ్ మానేసినట్టు కాదు. బెట్టింగ్ బాధను తగ్గించుకున్నట్టు. బాధ తగ్గిందంటే బెట్టింగ్‌ని కూడా మానేస్తారు. కాబట్టి ఇంక నేను ఆఖరిగా చెప్పేదేంటంటే, ఇప్పుడు నేను చెప్పినయన్నీ కూడా మీరు ఒక రోజులోనే పాటించాలని నేను చెప్పట్లే. మీరు మెల్లిగా ముందు మీ మైండ్‌లో మేము మారాలి అనే ఆలోచన మొదలుపెట్టి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒకటొకటిగా పాటిస్తూ వెళ్తే తప్పనిసరిగా మీరు బెట్టింగ్‌ని స్టాప్ చేయగలుగుతారు. మీరు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తును మారుస్తుంది. స్టాప్ బెట్టింగ్, బిగిన్ న్యూ లైఫ్. ఈ వీడియో గనక మీరు బెట్టింగ్ మారటానికి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే గనక ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ వీడియోని బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.